ఈ సమయంలో మరొక సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము. అందరూ తీయటానికి ప్రయత్నం చేయండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండి, అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునను గాని ఈ ఇద్దరిలో కాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారట. ఒక ఆయన పేరు శాంతరాజు, మరొక ఆయన పేరు సుధాకర్. పొలంలో ఏదో పండుందట. ప్రియమైన దేవుని వాళ్ళారా, శాంతరాజు, పొలంలో అది కట్టాలి, కట్టేసిరారా అన్నాడట. నాకు సమయం లేదు, మీటింగ్లో చాలా పని ఉంది, నాకు ఈరోజు చాలా బిజీ పని ఉంది, నేను పోలేను అన్నాడట. సరేలే, పెద్దోడు కదా, ఎన్ని పనులు ఉన్నాయి అనుకున్నాడు. తమ్ముడి దగ్గరికి వచ్చాడు. సుధాకర్, నువ్వు అది పోయి తీసుకొని రాపోరా అన్నాడట. పోతలే, ఎప్పుడు నాకే చెప్తావు నువ్వు అన్నాడట. కానీ పెద్ద కుమారుడు మాత్రం ఒక నిమిషం ఆలోచించి, నా తండ్రి తర్వాత నేనే కదా ఈ కుటుంబంలో బాధ్యత తీసుకోవాల్సింది. ఆయన ఎప్పుడు తన పని తను చేసుకునేవాడు. ఈరోజు ఏదో పని అడిగాడంటే ఆయన అలసిపోయి ఉంటాడు. నేను వెళ్ళి ఆ పని చేసేస్తా. మా డాడీతో అలాగా మాట్లాడకుండా ఉండాల్సింది నేను. మా డాడీని నేను బాధ పెట్టానేమో, ఇప్పుడు ఆయనే పోయి పని చేసుకుంటున్నాడేమో అని పోను అని చెప్పిన వాడు అలా వెళ్ళిపోయి ఆ పని చేసి వచ్చాడట. ప్రేమణ దేవుని వాళ్ళరా. కానీ చిన్నోడు పోతాను అని చెప్పి, చేస్తాను అని చెప్పి ఆ పనికి పోలేదట, మర్చిపోయాడు. మా డాడీ అలాగే చెప్తాలే, చూసుకుంటాలే తర్వాత ఆయనే, ఇప్పుడు పోతానని చెప్తే సరిపోతుందిలే అనుకున్నాడట. ఈ ఇద్దరిలో తండ్రి కష్టాన్ని అర్థం చేసుకొని తండ్రి చిత్త ప్రకారం జరిగించిన వారు ఎవరు? పోలేను అని చెప్పి పోయినవాడా, పోతాను అని చెప్పి పోకుండా ఇంట్లో ఉన్నవాడా? ఎవరమ్మా? అంటే చెప్పేవాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడా? చేసినవాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడా? చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ఉదంతము చెప్పి, మీకేం తోచుచున్నది, మీరే చెప్పండి కావాలంటే ఆన్సర్ అని ఒక ప్రశ్న వేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అప్పుడు జనులందరూ ఏమన్నారో తెలుసా? 31వ వచనం. అందుకు వారు మొదటివాడే అనిరి అని కింద ఒక కఠినమైన మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని. ఏంటమ్మా కఠినమైన మాట? యేసు సుంకర్లను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులంటే ఆ కాలములో యెరూషలేము దేవాలయములో కావచ్చు, దేవుని మందిరములలో కావచ్చు, యాజకులుగా ఉన్నవాళ్ళు, అందులోనూ ప్రధాన యాజకులుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి